మాయా బంగారు మిరపకాయలు అనే కథ ఈరోజు మనం చెప్పుకుందాం. అనగనగా ఒక పేద రైతు ఉండేవాడు. అతని పేరు గోపాలుడు. గోపాలుడు అతని భార్య లక్ష్మి ఎంతో కష్టపడి పనిచేసేవారు. కానీ వారి పొలంలో పెద్దగా పంట పండేది కాదు. అందుకే వారు ఎప్పుడూ పేదరికంలో ఉండేవారు. ఒకరోజు గోపాలుడు పొలానికి వెళ్ళే దారిలో ఒక పండు ముసలి అవ్వ కనిపించింది. ఆ అవ్వ దాహమని అడగగా గోపాలుడు ప్రేమతో తన దగ్గరనున్న మంచినీళ్లు ఇచ్చాడు. అవ్వ చాలా సంతోషించి అతని దయకు మెచ్చి, గోపాలా, నీ మంచి మనసుకు నేను సంతోషించాను. నీకు సహాయం చేయాలనుకుంటున్నాను. నువ్వు ఈ మిరపకాయ గింజలు తీసుకెళ్ళి నీ పెరట్లో నాటు. వీటిని శుభ్రంగా కడిగిన నీటితో మాత్రమే పెట్టాలి. అప్పుడు అద్భుతం జరుగుతుంది అని చెప్పి మాయమైపోయింది. గోపాలుడు ఆ గింజలను ఇంటికి తెచ్చి భార్యకు జరిగింది చెప్పి పెరట్లో నాటాడు. వారు ప్రతిరోజు ఆ మొక్కలకు శుభ్రమైన నీటిని మాత్రమే పోసేవారు. కొద్ది రోజుల్లోనే ఆ మొక్కలు పెరిగి వాటికి మిరపకాయలు కాశాయి. ఆ మిరపకాయలను చూసి గోపాలుడు లక్ష్మి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అవి బంగారు రంగులో మెరిసిపోతూ ఉన్నాయి. అవి సాధారణ మిరపకాయలు కావు. అవి నిజంగా బంగారు మిరపకాయలు. సంతోషంతో ఉప్పొంగిపోయిన గోపాలుడు ఆ బంగారు మిరపకాయలను తెంపుకొని సంతలో అమ్మాడు. అవి నిజమైన బంగారం కావడంతో అతనికి బోలెడంత డబ్బు వచ్చింది. క్రమంగా గోపాలుడు మరియు లక్ష్మి ఆ మిరపకాయల తోట పుణ్యమా అని ధనవంతులయ్యారు. వారు ఆ ధనాన్ని పేదలకు, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడానికి కూడా ఉపయోగించారు. కొంతకాలం తర్వాత వారి పొరుగున ఉన్న మోహనుడు అనే రైతుకు ఈ విషయం తెలిసింది. మోహనుడు చాలా అత్యాశపరుడు. గోపాలుడికి ఈ భాగ్యం ఎలా వచ్చిందో తెలుసుకోవడానికి అతని దగ్గరకు వెళ్ళాడు. గోపాలుడు నిజాయితీగా జరిగిందంతా చెప్పాడు. ఆ పండు ముసలి అవ్వ ఆమె ఇచ్చిన మాయాగింజల గురించి, వాటికి శుభ్రమైన నీరు పోయడం గురించి వివరించాడు. గోపాలుడి మాట విన్న మోహనుడు, ఒక రైతు ఇంత మంచిగా ఉంటే లాభం లేదు, నేను ఇంకా ధనవంతుడిని కావాలి అని అనుకున్నాడు. అతను వెంటనే అడవికి వెళ్ళి ఆ అవ్వను వెతకడం మొదలుపెట్టాడు. ఎట్టకేలకు ఆమె కనిపించగా మోహనుడు తన దగ్గరనున్న మురికి నీటిని ఆమెకు తాగమని ఇచ్చాడు. అవ్వ అతను చూసి, నువ్వు దయలేని వాడవి, నీ అత్యాశ మంచిది కాదు అని కోప్పడింది. అయినప్పటికీ మోహనుడు మొండిగా వేడుకోవడంతో ఆమె తన చేతిలోని కొన్ని గింజలను ఇచ్చింది. ఈ గింజలు నీ అత్యాశకు తగ్గ ఫలితాన్ని ఇస్తాయి అని హెచ్చరించి మాయమైపోయింది. మోహనుడు ఆ గింజలను ఇంటికి తెచ్చి వాటిని త్వరగా పెంచడానికి ఎరువులు, మురికి నీళ్లు పోశాడు. తొందరగా పంట రావాలని ఆశపడ్డాడు. అద్భుతం జరిగినట్టే కొద్ది రోజుల్లోనే మొక్కలు పెరిగాయి. వాటికి మిరపకాయలు కాశాయి. మోహనుడు పరుగున వాటిని తెంపుకొని అవి కూడా బంగారమే అనుకొని సంతలోకి వెళ్ళాడు. సంతలో ఆ మిరపకాయలను అమ్మడానికి ప్రయత్నించగా అవి బంగారు రంగులో లేవు. పైగా అవి అత్యంత కారమైన, పనికిరాని మిరపకాయలు. ఆ కారం వాసన చూసిన వారందరూ దగ్గి అతన్ని తిట్టడం మొదలుపెట్టారు. మోహనుడు ఎంత కష్టపడ్డా వాటిని అమ్మలేకపోయాడు. చివరకు అత్యాశపరుడికి తన తప్పు అర్థమైంది. మంచి మనసుతో చేసిన సహాయానికి అదృష్టం వర్తిస్తే స్వార్థం, అత్యాశ వల్ల తనకు దురదృష్టం పట్టిందని తెలుసుకున్నాడు. కథలోని నీతి: అత్యాశ దుఃఖానికి మూలం. మంచి మనసు, దయ కలిగి ఉండేవారికే అదృష్టం లభిస్తుంది.